టుడే టాపిక్ ఈజ్ రీస్టోర్స్ అండ్ రికవరీ. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాకప్స్ చూసాం కదా, ప్రతి బ్యాకప్ టైప్ ని రీస్టోర్ చేయొచ్చు. దాన్ని రీస్టోర్ అంటారు. రికవరీ అంటే ఏంటంటే ఏదైనా డేటాబేస్ క్రాష్ అయింది, ఏదైనా సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ హ్యాపెన్ అయ్యి మనకు డేటా లాస్ అయింది, దాన్ని మళ్ళీ మనము రీగెయిన్ చేసుకోవడాన్ని రికవరీ అంటారు. సో రీస్టోర్స్ రికవరీ ఎప్పుడు కూడా కలిసే మాట్లాడుకుంటాం అన్నమాట, రెండు రిలేటివ్ థింగ్స్. సో రీస్టోర్స్ అని సపరేట్ గా ఎక్కడా ఉండదు, రికవరీలోనే పార్ట్ గా రీస్టోర్ ని చెప్పుకుంటాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు రీస్టోర్స్ అండ్ రికవరీ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ సమ్ టర్మినాలజీస్. ఇవన్నీ ఆల్రెడీ బ్యాకప్స్ లో మాట్లాడుకున్నాం. ఓకే, లెట్ మీ రీక్యాప్ ఇట్. సో నో ఇనిట్. నో ఇనిట్ అంటే ఏంటి? అపెండ్ చేస్తుంది బ్యాకప్ మీడియా సెట్ ని. ఓకే, ఆప్షన్స్ మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? లెట్ మీ ఓపెన్ SSMS. ఇనిట్ అంటే ఏంటి? సో ఓవర్ రైట్ చేస్తుంది ఓవర్ బ్యాకప్ రైటింగ్ సెట్. డేటా. ఓకే, నేమ్ అనే పారామీటర్ ఎందుకు వాడతాము? బ్యాకప్ సెట్ కి నేమ్ ఇవ్వాలనుకుంటే నేమ్ అనే పారామీటర్ వాడతాం. డోంట్ రికవర్ ఎనీథింగ్. కరెక్ట్. స్కిప్, నో స్కిప్. ఓకే, బై డిఫాల్ట్ స్కిప్ ఉంటుంది. స్కిప్ అంటే ఏంటి? మీకు ఆ ఎక్స్పైరీ బ్యాకప్ ఏదైనా ఉంటే అది వెరిఫై చేయదు. బై డిఫాల్ట్ ఆప్షన్ ఈ స్కిప్. నార్విండ్, నో అన్లోడ్. ఈ రెండు నేను అక్కడ చెప్పలేదు మీకు, ఇవి అవసరం లేదు అని చెప్పాను. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే మనము బ్యాకప్ డివైజులు వాడేవాళ్ళం, టేప్ డివైజులు అని, మీడియా సెట్స్, డిఫరెంట్ బ్యాకప్ డివైజులు వాడేవాళ్ళం. అలాంటప్పుడు సో టేప్ డివైస్ కి నార్విండ్, నో అన్లోడ్ వాడేవాళ్ళం. సో ఇప్పుడు ఆ టేప్ డివైజ్లే లేవు, సో అందుకని ఇవి ఎవరు వాడట్లేదు. ఇది నార్విండ్ అనేది ఏంటంటే, సో టేప్ డివైస్ ఉన్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాకప్ డివైస్, టేప్ డివైస్ లోకి ఈ బ్యాకప్ తీసుకోవాలి. కీప్స్ ద టేప్ ఓపెన్ ఫర్ ఆఫ్టర్ బ్యాకప్ ఆపరేషన్. బ్యాకప్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఇది ఓపెన్ లో పెడుతుంది. ఓకే, నో అన్లోడ్ అంటే ఏంటంటే కీప్స్ ద టేప్ అన్లోడెడ్ ఆఫ్టర్ బ్యాకప్ ఆపరేషన్. బ్యాకప్ ఆపరేషన్ అయిన తర్వాత డేటాబేస్ బ్యాకప్ సేఫ్ గా అక్కడే ఉంటుంది, లోడ్ లోనే ఉంటుంది, అన్లోడ్ కాకుండా. ఓకే, కానీ ఈ రెండు మనకు అవసరం లేదు. ఎందుకు చెప్పాల్సింది వస్తా ఉందంటే మీకు ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది. సో బ్యాకప్ తీసుకున్నప్పుడు రైట్ క్లిక్, టాస్క్, బ్యాకప్. సో స్క్రిప్ట్కి వెళ్ళారనుకోండి మీరు, ఇక్కడ ఈ డీటెయిల్స్ లో టు డిస్క్ ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. విత్ ఫార్మాట్, నో ఇనిట్, నేమ్, స్కిప్, నార్విండ్, నో అన్లోడ్. ఈ రెండు ఏంటి అని మీకు తెలియనప్పుడు ఈ రెండు ఏంటని మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో అందుకనే నేను మెన్షన్ చేస్తున్నాను. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ స్లైట్ డిస్టర్బెన్స్ ఫ్రమ్ యువర్ సైడ్. ఓకే, సో ఇవన్నీ పారామీటర్స్. నో ఇనిట్ అంటే అపెండ్స్ బ్యాకప్ సెట్, నేమ్ అంటే బ్యాకప్ సెట్ నేమ్, స్కిప్ అంటే డు నాట్ వెరిఫై expiry dates, Norwind, no unload, forget about this, stats to check completion percentage, process completion percentage. With format ante media set, new media set, ఇవన్నీ ఆప్షన్స్. సో ఇవన్నీ ఆల్రెడీ మనం బ్యాకప్స్ లో కూడా మాట్లాడుకున్నాం. నౌ లెట్స్ కమ్ టు రీస్టోర్స్. సో విత్ ఫైల్ అనేది మీకు ఒకటి చెప్పలేదు, ఇది ఒక్కటి చెప్తాను, రీస్టోర్ స్టార్ట్ చేసి చెప్తాం. సో ఎనీ ఫైల్ మీరు రీస్టోర్ చేయాలనుకుంటే, ఓకే లెట్ మీ క్రియేట్ ఏ న్యూ డేటాబేస్ హియర్. అడ్వెంచర్ వర్క్స్ ఉంది, మనం we can use this, otherwise we can download a fresh copy of new sample database. So what is the new sample database? MS SQL sample databases. Wide world importers. Okay, fine. Adventure works.
సో ఈ శాంపిల్స్ అనేది మల్టిపుల్ టైప్స్ బిఏకే ఫైల్స్ ఉంటాయి, స్క్రిప్ట్లు ఉంటాయి. స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసినా కూడా డేటాబేస్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ స్క్రిప్ట్స్ అనుకుంటా. ఇది ఓపెన్ చేస్తే మీడియా రిమూవ్ ఎక్స్ట్రా స్పేసింగ్ శాంపిల్స్ డేటాబేసెస్ శాంపిల్ డేటాబేస్ వైడ్ వరల్డ్ ఇంపోర్టర్స్ క్యాంటస్ అడ్వెంచర్ వర్క్స్ ఇవన్నీ డేటాబేస్ టైప్స్. లేటెస్ట్ రిలీజ్ ఇదిగోండి ఫుల్ బిఏకే ఫైల్ 2016 ఇది. ఓకే ఫైన్, ఇట్ విల్ వర్క్. క్లిక్ ఆన్ దిస్. సో వైడ్ వరల్డ్ ఇంపోర్టర్స్ అనే బిఏకే ఫైల్ మనం డౌన్లోడ్ చేసాము. సో దాని లొకేషన్కి వెళ్ళి మనం ఒక చోట సేఫ్ లొకేషన్ లో పెట్టుకుందాం. సో డిఫాల్ట్ డౌన్లోడ్స్ లో ఉంటుంది అది. గో టు డౌన్లోడ్స్, ఇక్కడ ఉంది కదా, కాపీ దిస్. కట్ చేస్తున్నా, కాపీ కూడా కాదు, కట్. సో మన డిఫాల్ట్ లొకేషన్ మనం పెట్టుకునేది ఏంటి, సి డ్రైవ్ లో మీడియా. ఓకే, నేను ఇక్కడ పెట్టుకున్నాను. నౌ ఐ విల్ రీస్టోర్ దిస్. మీకు ఫాంట్ సైజ్ సరిగా కనిపించకపోతే అడగండి. సో డేటాబేస్ మీద రైట్ క్లిక్ ఇస్తున్నా, రీస్టోర్ డేటాబేస్, డివైస్, క్లిక్ ఆన్ దిస్, యాడ్. సో లొకేషన్ ఏంటి, మన లొకేషన్ సి మీడియా వైడ్ వరల్డ్ ఇంపోర్టర్స్. క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ ఓకే. Go to files, relocate it, click on OK. Multiple files ఉన్నాయి ఇందులో. Click on OK, fine. సో ఇది బిగ్ డేటాబేస్. సో డేటాబేస్ సైజులు అన్ని తెలుసుకోవాలంటే ఎలాగా, సింపుల్ కమాండ్ sp__ హెల్ప్ చేయమండి, DBలో హెల్ప్ చేయండి. స్టోర్ ప్రొసీజర్ sp__ help DB. ఈచ్ అండ్ ఎవ్రీ డేటాబేస్. ఓకే, ఐ విల్ మేక్ ఇట్ జూమ్. సో డేటాబేస్ సైజులన్నీ హెల్ప్ DBలో మీకు తెలిసిపోతుంది. సో ఆ డేటాబేస్ నేము, డేటాబేస్ సైజు. సో వైడ్ వరల్డ్ ఇంపోర్టర్స్ 3 GB ఉంది. ఫైన్. ఓనరు, ఆ డేటాబేస్ కి, ప్రతి డేటాబేస్ కి ఒక ఐడి ఉంటుంది. అది ఎప్పుడు క్రియేట్ అయింది, దాని డీటెయిల్స్, ఇవన్నీ sp__ help DBలో వస్తాయి. సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ డాట్ డేటాబేసెస్. ఎగ్జిక్యూట్ చేస్తే ఇంకా డెప్త్ వస్తుంది. అంటే మాస్టర్ డేటాబేస్ లో ఎవ్రీథింగ్ వచ్చేస్తాయి, సిస్టమ్ డేటాబేస్. ఓకే, రైట్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ బ్యాకప్స్ అండ్ రీస్టోర్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడే నేను రీస్టోర్ చేసేది. గో టు వైడ్ వరల్డ్ ఇంపోర్టర్స్, ప్రాపర్టీస్, ఆప్షన్స్. దీని రికవరీ మోడల్ ఏంటి, రికవరీ మోడల్ ఏంటి? Am I audible? సింపుల్. సో నేను ఇక్కడ ఇది ఓపెన్ చేసి పెట్టా విండో, ఇక్కడ చూసి చెప్పండి. రికవరీ మోడల్ ఈజ్ సింపుల్. సింపుల్, ఓకే ఫైన్, నాకు ఫుల్ అనేది అనిపించింది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ యూ గైస్. మీరందరూ మాట్లాడాలి. సో ఒకరిద్దరు మాట్లాడితే కుదరదు. సింపుల్ రికవరీ మోడల్లో ఉంది. ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు ఫుల్ రికవరీ మోడల్. ఎందుకంటే నేను లాక్ ఫైల్ ని కూడా సేవ్ చేసుకోవాలి ఇక్కడ. సో దిస్ ఇస్ మై, జస్ట్ అజ్యూమ్ దిస్ ఇస్ మై ప్రొడక్షన్ డేటాబేస్. క్లిక్ ఆన్ ఓకే. ఫుల్ రికవరీ మోడల్లోకి వచ్చిందా? ఇది ఫుల్ రికవరీ మోడల్ లాగా బిహేవ్ చేయాలంటే, ఈవెన్ దో ఇట్ ఈస్ షోయింగ్ ఫుల్ హియర్, if a database want to create behave like full recovery model, you need to take full backup first. ఫుల్ బ్యాకప్ తీసేంత వరకు అది ఫుల్ రికవరీ మోడల్ కన్వర్ట్ అవ్వదు. అది ఇంకా ఏంటంటే దాన్నే సూడో సింపుల్ రికవరీ మోడల్ అంటారు. కొంతమంది ఇలా అంటారు, సూడో సింపుల్ రికవరీ మోడల్. అంటే ఏంటంటే ఇది సింపుల్ రికవరీ మోడల్లో లేదు, ఫుల్ రికవరీకి చేంజ్ చేసినాం. కానీ ఫుల్ బ్యాకప్ తీసేంత వరకు ఇది స్టిల్ సింపుల్ రికవరీ లాగానే బిహేవ్ చేస్తుంది. ఇది ఫుల్ రికవరీ మోడల్ లాగా బిహేవ్ చేయాలంటే ఏం చేయాలి, టేక్ ఫుల్ బ్యాక్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫుల్ బ్యాకప్ తీసుకుంటున్నా. వాట్ ఈస్ ద ఫుల్ బ్యాకప్ స్టేట్మెంట్? Backup database
Backup, database, database name, database name. What is the database name? ఎప్పుడు కూడా worldwide importance, worldwide. వైడ్ వరల్డ్ ఇంపార్టెన్స్. బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా టైప్ చేయొద్దండి, పట్టుకొని డ్రాగ్ చేయండి. ఓకే, సో ఇంకొక థింగ్ చెప్తా ఇక్కడ మీకు. నేను మల్టిపుల్ డేటాబేస్ ని ఒకేసారి కాపీ చేసుకోవాలనుకోండి, చూడండి షిఫ్ట్ పట్టుకొని కొడితే కనెక్ట్ అన్ని సెలెక్ట్ అవ్వట్లేదు. మల్టిపుల్ డేటాబేస్లతో వర్క్ చేయాలి, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ తో వర్క్ చేయాలంటే దీన్ని ఏమంటాం, ఇదేమంటాం, ఇది నేను ఇప్పుడు మూవ్ చేస్తున్నా కదా, దీన్ని ఏమంటాం? ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ అంటారు. సో దీన్ని ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ అంటాం. ఓకే, ఈ వ్యూలోకి వెళ్తే ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ కి షార్ట్ కట్ ఏంటి? F8. F8. మీరు పొరపాటులో దీన్ని డిలీట్ చేస్తే మళ్ళీ F8 కొడితే అది కనిపిస్తుంది. అలాగే F8 కింద ఇంకొకటి ఉంది చూడండి, ఏంటిది? F7. ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ డీటెయిల్స్. సో మీరు F7 కొట్టారనుకోండి, వ్యూ డీటెయిల్స్. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే సపరేట్ ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఒక్కసారి డేటాబేస్ మీద క్లిక్ చేస్తే ఈ డేటాబేస్లు అన్నీ వస్తాయి. వీటన్నిటిని కాపీ చేసుకోవచ్చు ఒకేసారి. మల్టిపుల్ టేబుల్స్ ని కాపీ చేయాలన్నా, మల్టిపుల్ డేటాబేస్లను కాపీ చేయాలన్నా, సో ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ డీటెయిల్స్ లోకి వెళ్ళి చేయొచ్చు మనం. ఫైన్, క్లోజ్ దిస్. Yes, sir. Backup database name to disk equal to File name. backup file name, wide Yes, sir. world importers underscore .ru. full underscore what is the time now? 9:36 09:36 AM dot DK. Okay, so let me take this back. Stats mention chesta with stats equal to 5. Let me take this back up. చూడండి, ఓకే, ఫాస్ట్ గా అయిపోయింది. 3 GB అంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఫుల్ బ్యాకప్ తీసుకున్నా. ఇప్పుడు ఇది ఫుల్ రికవరీ మోడల్ లాగా వర్క్ చేస్తుంది. ఫైన్, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 9:37 కి మర్చిపోయి బ్యాకప్ తీసుకున్నానో లేదో గుర్తులేక, ఓకే, మళ్ళీ బ్యాకప్ తీసుకున్నాను. ఇప్పుడు నేను రీస్టోర్ చేయాలి. రీస్టోర్ మామూలుగా మనం రీస్టోర్ చేయాలంటే దేన్ని చేస్తాం? వాట్ ఈస్ ద థంబ్ రూల్ ఆఫ్ రీస్టోర్? Latest. Recent full back. రీసెంట్ ఫుల్ బ్యాకప్. రీసెంట్ ఫుల్ బ్యాకప్ 9:36 దా 9:37 దా? 9:37. 9:37. సో ఆ 9:36 ఫైల్ ఎక్కడుంది, 9:37 ఫైల్ ఎక్కడుంది? Same fold. సేమ్ మీడియా సెట్ లో ఉంది, డిఫరెంట్ బ్యాకప్ సెట్. అర్థమైందా కాన్సెప్ట్? Yes, sir. Yes, sir. ఇప్పుడు నేను రీస్టోర్ చేయాలంటే ఏ ఫైల్ ని రీస్టోర్ చేయాలి? అందులోనే ఉంది రెండు. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్ రీస్టోర్ కమాండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. రీస్టోర్ కమాండ్ ఈస్ వెరీ సింపుల్. ఇట్ ఈస్ సేమ్ యాజ్ బ్యాకప్ డేటాబేస్ కమాండ్. సో బ్యాకప్ డేటాబేస్ కదా, ఇక్కడ మనం రీస్టోర్ డేటాబేస్ పెడతాం. ఓకే, తర్వాత డేటాబేస్ నేమ్, ఇక్కడ 2 డిస్క్ ఉంది. బ్యాకప్ అనేది డిస్క్ కి ఇస్తున్నాం 2, రీస్టోర్ అనేది డిస్క్ నుంచి తీసుకుంటున్నాం ఫ్రమ్. అంతే. Yes. సో సేమ్ స్టేట్మెంట్, రీస్టోర్ డేటాబేస్ నేమ్ ఫ్రమ్ డిస్క్ ఈక్వల్ టు ఇది. నేను ఇప్పుడు ఇది రీస్టోర్ చేస్తే 9:36 బ్యాకప్ రీస్టోర్ అవుతుందా, 9:37 బ్యాకప్ రీస్టోర్ అవుతుందా? ఓకే, నేను ఇప్పుడు 9:39 అయింది, ఇంకొకసారి కూడా బ్యాకప్ తీసా. ఇప్పుడు చెప్పండి నాకు, 3 బ్యాకప్ సెట్స్ ఉన్నాయి అందులో. సేమ్ మీడియా బ్యాకప్ ఫైల్లో సేమ్ మీడియా సెట్లు 3 బ్యాకప్స్ ఉన్నాయి. నేనేమో 9:39 ఫుల్ బ్యాకప్ ని రీస్టోర్ చేయాలి. ఇప్పుడు నేను ఇది బ్యాకప్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏ బ్యాకప్ రీస్టోర్ అవుతుంది? ఫస్ట్
936 రిస్టోర్ అవుతుంది, ఎందుకంటే బై డిఫాల్ట్ ఫైల్ నెంబర్ 1 తీసుకుంటుంది. సో అసలు మనం అందులో ఎన్ని బ్యాకప్ సెట్లు ఉన్నాయంటే ఎలా చెక్ చేయాలి? ఏదో చెప్తున్నారు. Using చెప్పండి, కరెక్టే మీరు చెప్పేది. Restore రీస్టోర్, వెరీ Restore గుడ్. header. రీస్టోర్ హెడర్ ఓన్లీ header only from disk. ఫ్రమ్ డిస్క్ ఈక్వల్ టు ఆ ఫైల్ నేమ్. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. ఏ బ్యాకప్ అయినా రీస్టోర్ చేసే ముందు 100% దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. లేకపోతే మీరు ఒక ఫైల్ రిస్టోర్ చేయబోయి ఇంకో ఫైల్ రిస్టోర్ చేస్తారు. సో ఎన్ని బ్యాకప్స్ ఉన్నాయి ఇందులో? బ్యాకప్ సెట్స్ 1, 2, 3. మనం ఏది రిస్టోర్ చేయాలి? బ్యాకప్ సెట్ 3. సో మీరు బై డిఫాల్ట్ ఏది మెన్షన్ చేయకపోతే అది ఫైల్ నెంబర్ 1 తీసుకుంటది. ఎనీ డౌట్స్ హియర్? ఇప్పుడు మనం ఏం చేయాలంటే విత్ ఫైల్ ఈక్వల్ టు 3 అని పెడతాం. అంటే ఈ బ్యాకప్ సెట్ తీసుకుంటది. ఫైల్ ఈక్వల్ టు 2 అంటే ఈ బ్యాకప్ సెట్ తీసుకుంటది. 1 అంటే ఈ బ్యాకప్ సెట్ తీసుకుంటది. మీరు ఏం మెన్షన్ చేయకపోయినా 1 తీసుకుంటది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? No, sir. సో మల్టిపుల్ బ్యాకప్ సెట్లు సింగిల్ మీడియా ఫైల్ ఉన్నప్పుడు ఒకవేళ బై మిస్టేక్ జరిగేదానికి స్కోప్ ఉంది ఇలా. కాబట్టి ప్రతిసారి మీరు రీస్టోర్ చేసే ముందు హెడర్ ఓన్లీ చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను విత్ ఫైల్ 3 పెట్టాను కదా, ఆల్రెడీ నా దగ్గర. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేస్తా, ఏమవుతుందో చూడండి. ఎగ్జిక్యూట్ ఏమైంది? వాట్ ఈస్ ద ఎర్రర్? Has not been backed Okay. up. ఓకే, ఇది కాదు యాక్చువల్లీ ఎర్రర్. ఏంటంటే నేను చెప్తా చూడండి, ఆల్రెడీ ఈ డేటాబేస్ మన దగ్గర ఉంది, దాని మీదనే ఇది రీస్టోర్ అవ్వాలంటే కష్టం. ఇది వేరే చూపిస్తుంది, హ్యాస్ నాట్ బ్యాక్డ్ అప్, యూస్డ్ బ్యాకప్ విత్ నో రికవరీ. టైలాగ్ బ్యాకప్ తీసుకోమంటుంది, ఎందుకంటే ఇది క్రాష్ అయిందేమో, దాని మీదనే మనం పాయింట్ ఇన్ టైం చేస్తున్నామేమో అనుకుంటా ఉంది. దాని గురించి వదిలేదు. ఇది ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే ఆల్రెడీ డేటాబేస్ ఉంది మన దగ్గర. ఇలాంటి కండిషన్ లో మనము రీప్లేస్ పెడతాం. విత్ రీప్లేస్, విత్ అనేది ఒక్కసారే వాడతాం అన్నిటికీ. ఫైల్ నెంబర్ 3 రీప్లేస్, ఇంకొకటి ఏంటి స్టాట్స్ ఈక్వల్ టు 5. అర్థమవుతున్నాయా పారామీటర్స్? రీప్లేస్ అంటే ఓవర్ రైట్ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ మీద. నౌ లెట్ మీ రీస్టోర్ ఇట్. చూడండి, 5%, 10%, ఎంతెంత పర్సెంటేజ్ కంప్లీట్ అయ్యేది మనకు చూపిస్తుంది. మొత్తం అయిపోయింది. మీరు కావాలంటే ఇంకొకసారి రీస్టోర్ చేస్తా చూడండి. ఎగ్జిట్ మెసేజ్లోకి వెళ్తే 1 by 1 చూపిస్తా ఉంటుంది కంప్లీటెడ్. సో లార్జ్ డేటాబేస్లకు అయితే మీకు ఇంకా క్లియర్ గా ఒక్కొక్క పర్సెంటేజ్ చూపిస్తా ఉంటుంది అది. ఓకే, ఇలా రీస్టోర్ చేస్తాం. సో బ్యాకప్ కమాండ్ ఏంటి? బ్యాకప్ డేటాబేస్ నేమ్ టు డిస్క్. రీస్టోర్ కమాండ్ ఏంటి? రీస్టోర్ డేటాబేస్ నేమ్ ఫ్రమ్ డిస్క్. సో హెడర్ ఓన్లీ చెప్పాను కదా మీకు. ఓకే, అయితే ఇదే డేటాబేస్ బ్యాకప్ ని, నా దగ్గర ఒక బ్యాకప్ ఉంది, నేను వేరే ఇన్స్టాన్స్ లో రిస్టోర్ చేయాలి. ఇక్కడ 2 సినారియోస్ ఉన్నాయి. లెట్ మీ కనెక్ట్ టు బ్యాచ్ 34. సో నా దగ్గర బ్యాకప్ ఉంది కదా, లెట్ మీ ఓపెన్ బ్యాకప్. వేర్ ఇస్ డిఫాల్ట్ బ్యాకప్ లొకేషన్? సి Program files, SQL Server, Microsoft SQL Server, ఇన్స్టాన్స్ నేమ్ ఇది అక్కర్లేదు, తీసేస్తాం. MS SQL బ్యాకప్. సో వైడ్ వరల్డ్ ఇంపోర్టర్స్, కాపీ దిస్. దీన్ని నేను ఇన్స్టాన్స్ 34 లో పెడుతున్నాను. గో టు 34, MS SQL బ్యాకప్ ఇక్కడ స్టోర్ చేస్తాను. ఫైన్. సో దీన్ని నేను ఇక్కడ రిస్టోర్ చేయాలి.
మనం ఎలా రిస్టోర్ చేస్తాం మీకు గ్రాఫికల్ గా తెలుసు, ఆల్రెడీ చేసాం మల్టిపుల్ టైమ్స్. ఓకే, అదే మనం ఇప్పుడు కమాండ్ వైజ్ మాట్లాడుకుందాం ఫస్ట్. ఫైన్. సో ఇదే కదా టాపిక్, కమాండ్, సేమ్ కమాండ్ ఇదే కదా. ఓకే, ఇప్పుడు నేను Yes, సేమ్ కమాండ్ ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇక్కడ రీప్లేస్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ డేటాబేసే లేదు. అయినా కూడా రీప్లేస్ పెడతాను, నో ప్రాబ్లం. రిస్టోర్. ఏంటి ఎర్రర్? ఫస్ట్ థింగ్ యాక్సెస్ డినైడ్. ఓకే, పర్మిషన్ ఇష్యూ. ఇది బ్యాచ్ 35 లొకేషన్ చూస్తుంది. ఓకే, లొకేషన్ we will mention where 34. Fine. So let me mention this location. కొంచెం జూమ్ అవుట్ చేస్తా, మీకు మొత్తం కమాండ్ మొత్తం కనిపిస్తుంది. ఫ్రమ్ డిస్క్. సో ఇక్కడ లొకేషన్ అంతా ఇవ్వాలి. ఫైన్. ఓకే, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తా, ఏమవుతుంది చూడండి. మళ్ళీ సేమ్ ఎర్రర్, యాక్సెస్ డినైడ్. బ్యాచ్ 34 లో ఇచ్చినా కూడా. సో ఈ ఇష్యూ ఏంటంటే ఇక్కడ మీరు డైరెక్ట్ గా రీస్టోర్ చేయడానికి లేదు. ఎందుకు లేదంటే సింగిల్ ఫైల్, ఓన్లీ సింగిల్ ఎండిఎఫ్ ఉందనుకోండి, మీకు ఈ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. అందులో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, ఈ స్టేట్మెంట్ వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు? సో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నప్పుడు, అంటే మల్టిపుల్ సింగిల్ ఫైల్ ఉన్నప్పుడు కూడా వేరే ఇన్స్టాన్స్ లో వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదంటే ఆ ఫైల్ స్ట్రక్చర్, పాత్ డిఫరెంటా కాదా? ఇప్పుడు ఈ ఫైల్ స్ట్రక్చర్ ఏంటి? సారీ, ఓకే. సో ఫుల్ బ్యాకప్ అంటే ఏమేం స్టోర్ అవుతాయో చెప్పండి నాకు. ఏమేం కాపీ అవుతాయి? వాట్ ఈస్ ఫుల్ బ్యాకప్? Copy of entire database. నెక్స్ట్, అవునా? File structures. నెక్స్ట్, Logins, active log. Active log. సో ఇక్కడ ఫైల్ పాత్, ఈ బ్యాకప్ లో వైడ్ వరల్డ్ ఇంపోర్టర్స్ కి ఫైల్ పాత్ ఏంటి? గో టు హియర్, రైట్ క్లిక్, ప్రాపర్టీస్, ఫైల్. వాట్ ఈస్ ద పాత్? ఇన్స్టాన్స్ 35. అవునా? Yes, sir. Yes, sir. ఫైల్ పాత్ డిఫరెంట్ ఉంది, అదొకటి థింగ్. ఇక్కడ ఓన్లీ ఎండిఎఫ్ మాత్రమే ఉందా? Yes, sir. ఎండిఎఫ్ ఉంది, ఎన్డిఎఫ్ కూడా ఉంది. ఓకే, ఇంకొకటి కూడా ఉంది, ఇన్ మెమరీ డేటా అని. యాక్చువల్ గా ఇది డేటా ఫైల్ కాదు, ఇది ర్యామ్ లో ఉంటది. సో దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఎండిఎఫ్, ఎన్డిఎఫ్ మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. సో మీరు సింగిల్ ఫైల్ ని రిస్టోర్ చేస్తానంటే కుదరదు, ఫైల్ లిస్ట్ మొత్తం మెన్షన్ చేయాలి. ఓకే, దాంట్లో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయని మనకు ఎలా తెలుస్తుంది అంటే, వి నీడ్ టు చెక్ సేమ్ కమాండ్ రిస్టోర్ ఫైల్ లిస్ట్ ఓన్లీ. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు చెక్ చేయండి, ఇందులో సింగిల్ ఫైల్ కాదు, 1 2, ఇది ఇన్ మెమరీ, ఇది ఫైల్ కాదు. ఓకే, సో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. ప్రతి ఫైల్ ని మీరు రిస్టోర్ చేయాలి. ప్రతి ఫైల్ పాత్ చేంజ్ చేసి, ఈ పాత్ ఏదైతే ఉందో ఇది చేంజ్ చేసి రిస్టోర్ చేస్తే రిస్టోర్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఇంకొక కమాండ్ చెప్తా. అసలు ఈ బ్యాకప్ ఫైల్ వ్యాలిడా కాదా, ఏమైనా కరప్షన్స్ ఉన్నాయా చెక్ చేసుకోవాలంటే వెరిఫై ఓన్లీ కొట్టాలి. ఈ 3 కమాండ్స్ చాలా ఇంపార్టెంట్. వెరిఫై ఓన్లీ కొడితే ఏమవుతుంది తెలుసా? బ్యాకప్ ఈజ్ వ్యాలిడ్. విత్ ఫైల్ 1 చూపించింది, అది విత్ ఫైల్ 3 చూపిస్తా ఇప్పుడు నేను. బ్యాకప్ ఈజ్ వ్యాలిడ్, వ్యాలిడా కాదా? ఆ బ్యాకప్ మనం రిస్టోర్ చేయొచ్చా? అందులో ఏమైనా కరప్షన్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? Yes, sir. No, sir. సో మెయిన్ ఇంపార్టెంట్ కమాండ్స్ ఏంటి రిస్టోర్ చేసేటప్పుడు? హెడర్ ఓన్లీ, Header only. Header. File list List only. Verify only.
ఈ 3 కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయకుండా మీరు రీస్టోర్ ఆపరేషన్ చేయకూడదు. చేస్తే బై మిస్టేక్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే బుక్ అయిపోతారు. సో హెడర్ ఓన్లీ చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఇందులో యూ కెన్ సీ బ్యాకప్ సెట్ ఇన్ఫర్మేషన్. ఫైల్ లిస్ట్ ఓన్లీ ఎందుకు చూడాలి? టు చెక్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్. వెరిఫై ఓన్లీ ఎందుకు చూస్తాము? టు చెక్ బ్యాకప్ ఫైల్ ఇంటిగ్రిటీ, అంటే బ్యాకప్ ఫైల్ కరప్టెడ్ ఆర్ నాట్. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఎస్ సార్. సో ఇంకో కమాండ్ ఉంది కానీ దాన్ని ఇప్పుడు వాడట్లేదు. లేబుల్ ఓన్లీ. లేబుల్ ఓన్లీ ఎందుకు వాడతామంటే మీడియా సెట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడానికి వాడేవాళ్ళం. స్పెల్లింగ్ మిస్టేక్. బిఎల్ చెక్ ఇట్. మీడియా సెట్ ఇన్ఫర్మేషన్, ఆ మీడియా సెట్ ఐడి, ఆ మీడియా సెట్ డీటెయిల్స్ దాని గురించి తెలుసుకోవాలంటే ఇది వాడతాం. ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. మీడియా మాక్సిమం లేబుల్ వరకు వెళ్ళము. ఈ 3 వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవి గుర్తుపెట్టుకోండి. మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా కంపల్సరీ అడుగుతారు. ఏమని అడుగుతారు? సో హౌ కెన్ యూ వెరిఫై వెదర్ ఏ బ్యాకప్ ఫైల్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్ అంటే వెరిఫై ఓన్లీ వాడతాం. సో రీస్టోర్ చేసే ముందర ఫైల్ లిస్ట్ ఓన్లీ చెక్ చేసుకుంటాం. బ్యాకప్ సెట్స్ మల్టిపుల్ ఉంటే హెడర్ ఓన్లీ చెక్ చేసుకుంటాం. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఓకే, నౌ లెట్స్ కమ్ టు రిస్టోర్స్. ఫైన్. సో ఇప్పుడు నేను ఒక శాంపిల్ డేటాబేస్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ ఏ శాంపుల్ డేటాబేస్ with 3 tables in it with 3 rows. Copy this, go to here. Create database name is SampleDB. Fine, దీన్ని కమాండ్ చేస్తాను. Use SampleDB, execute all of this. So refresh this. Go to SampleDB. Okay, SampleDB create అయింది. Go to properties. Go to options. Full recovery model లో ఉందా? Fine, full recovery model లో. ఇప్పుడు మనము బ్యాకప్ తీసుకుందాం, రిస్టోర్ చేద్దాం. సో వాట్ ఇస్ ద ఫుల్ బ్యాకప్ కమాండ్? బ్యాకప్ డేటాబేస్. Backup database. Database name SampleDB to disk to disk equal to so SampleDB _ full .pak. ఇది ఫుల్ బ్యాకప్. దీన్ని రీస్టోర్ చేయాలంటే ఎలాగా? రీస్టోర్ డేటాబేస్. రిస్టోర్ డేటాబేస్ నేమ్. database name From disk. From disk. disk. ఫ్రమ్ disk. from disk. నేను కాదు అట్లా ఇనిపిల్ల వాళ్ళకి. ఓకే, తర్వాత ఏం రాయాలి? కంప్లీట్ బ్యాకప్ ఫైల్ పాత్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫుల్ బ్యాకప్ అండ్ ఫుల్ బ్యాకప్ రిస్టోర్. ఫైన్. నెక్స్ట్ కమ్ టు డిఫరెన్షియల్ బ్యాకప్. డిఫరెన్షియల్ బ్యాకప్ ఎలా తీసుకుంటాం? బ్యాకప్ డేటాబేస్. బ్యాకప్ డేటాబేస్ నేమ్ టు డిస్క్ విత్ డిఫరెన్షియల్. to disk equal to సో మీ సైడ్ డిస్టర్బెన్స్ Full మ్యూట్ place చేసుకోండి. లో difference. సో డిస్టర్బెన్స్ ఉన్న చోట కొంచెం చూసుకోండి. ఫుల్ ప్లేస్ లో డిఫరెన్షియల్ బ్యాకప్ ధర్మా చెప్పాడు. వెరీ గుడ్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చా నేను? Differential sir. విత్ డిఫరెన్షియల్ పెట్టాలా? ఓకే, విత్ డిఫరెన్షియల్. ఓకే, అంతే ఎగ్జిక్యూట్ చేయొచ్చా నేను? ఓకే, కమాండ్ వైజ్ తప్పేం లేదు, కానీ రికమెండెడ్ ఎక్స్టెన్షన్ ఈస్ డిఫరెంట్.
recommended extension you need to change to DIF, sir. ఓకే. సో డిఫరెన్షియల్ బ్యాకప్ ని రీస్టోర్ చేయాలంటే ఎలా? సేమ్ కమాండే రీస్టోర్ డేటాబేస్ నేమ్ ఫ్రమ్ డిస్క్ ఈక్వల్ టు విత్ డిఫరెన్షియల్ మెన్షన్ చేయం. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే ఫుల్ బ్యాకప్ ని రీస్టోర్ చేయకుండా డిఫరెన్షియల్ బ్యాకప్ ని రీస్టోర్ చేయలేం. రిమెంబర్ దట్ పాయింట్. నెక్స్ట్ కమ్ టు లాగ్ బ్యాకప్. లాగ్ బ్యాకప్ స్టేట్మెంట్ ఏంటి? లాగ్ డేటాబేస్ Backup డేటాబేస్ log. నేమ్ బ్యాకప్ లాగ్ లాగ్ డేటాబేస్ నేమ్ Database sample db name. 2 Okay. disk to disk equal to. File name. సో ఇక్కడ మనం Dot లాగ్ ఓకే ఎక్స్టెన్షన్ ఇస్ tr. వెరీ గుడ్. ఇది లాగ్ బ్యాకప్. దీన్ని రీస్టోర్ చేయాలంటే సేమ్ స్టేట్మెంట్ రీస్టోర్ లాగ్ డేటాబేస్ నేమ్ from ఫ్రమ్ disk. డిస్క్. అంతే. మీకు ఇదేమైనా కష్టంగా ఉందా? No, sir. No, sir. సో మీరు రీస్టోర్ చేయాలనుకుంటే లెట్ మీ డిలీట్ దిస్. ఓకే, ఫస్ట్ ఫుల్ బ్యాకప్ అయితే తీసుకొని ఇవ్వండి. తర్వాత ఓకే రైట్ క్లిక్ డిలీట్. డేటాబేస్ ని డిలీట్ చేశా. సో గ్రాఫికల్ గా రీస్టోర్ చేయాలంటే రైట్ క్లిక్ రీస్టోర్ డేటాబేస్. సో ఏ డివైస్ లో ఉందో ఆ డివైస్ లోకి వెళ్ళాలి. డివైస్ క్లిక్ ఆన్ బ్రౌజ్, క్లిక్ ఆన్ యాడ్. సో అది ఎక్కడ ఉంది? బ్యాకప్ డిఫాల్ట్ లొకేషన్ లోనే ఉంటుంది. సో డిఫాల్ట్ లొకేషన్ లో బ్యాకప్ ఫైల్స్ ఉంది కదా, ఆల్ ఫైల్స్ పెట్టుకోండి. ఇందులో శాంపిల్ డిబి ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. ఇక్కడ ఉంది శాంపిల్ డిబి. క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో బెస్ట్ థింగ్ ఏంటంటే క్లిక్ ఓకే కొడితే సరిపోతుంది. వెరిఫై బ్యాకప్ మీడియా అంటే అది రీస్టోర్ వెరిఫై ఓన్లీ చెక్ చేసుకుంటుంది. ఫైన్. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ఇంకా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఫైల్స్ లోకి వెళ్తే సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రీలొకేట్ కొట్టండి. ప్రతిసారి ఇది వాడండి, మీకు ఇది అడ్వాంటేజ్. ఇది ఎందుకు వాడతారో నేను తర్వాత చెప్తాను. ఓకే ఫైన్. కమ్ టు ఆప్షన్స్. రీప్లేస్ విత్ రీప్లేస్ వాడితే ఏమవుతుంది? ఓవర్ రైట్ అవుతుంది. ఓకే, సో విత్ ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. ఫైన్. క్లిక్ ఆన్ ఓకే, రీస్టోర్ అయిపోయి. దిస్ ఈస్ హౌ we restore full backup, differential backup and log backup. So restores అయిపోయింది ఇప్పుడు. Now let's come to recoveries. 4 important restore commands ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. హెడర్ ఓన్లీ, వెరిఫై ఓన్లీ, ఫైల్ లిస్ట్ ఓన్లీ, లేబుల్ ఓన్లీ. ఓకే, సో మనం రీస్టోర్స్ ఎలా చేస్తాం? రీస్టోర్ చేసే ముందర ఎలా చెక్ చేసుకుంటాం? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామన్ రీస్టోర్స్. ఫుల్ బ్యాకప్ రీస్టోర్, డిఫరెన్షియల్ బ్యాకప్ రీస్టోర్, లాగ్ బ్యాకప్ రీస్టోర్. ఫైన్. Files restore ఏమంటారు? files restore చేయడం. మనం బ్యాకప్ రీస్టోర్ మొత్తం చేస్తే ఎంటైర్ డేటాబేస్ ని రీస్టోర్ చేస్తే ఫైల్ కూడా రీస్టోర్ అయినట్టే. కానీ ఇక్కడ నువ్వు అడిగినావు కాబట్టి ఓకే, నువ్వు అడిగినావు కాబట్టి ఐల్ గో ఫర్దర్. సో నెక్స్ట్ టాపిక్ మళ్ళీ చెప్దాం అనుకున్నా, ఇప్పుడే కంప్లీట్ చేస్తా కవరింగ్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మీరు సేమ్ ఇన్స్టాన్స్ లో సేమ్ బ్యాకప్ ని రీస్టోర్ చేసేటప్పుడు ఫైల్ లిస్ట్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఈ డేటాబేస్ బ్యాకప్ ని వేరే ఇన్స్టాన్స్ లో రిస్టోర్ చేయాలన్నా లేదా ఈ ఫైల్ పాత్లు చేంజ్ చేయాలన్నా యు నీడ్ టు యూస్ ఫైల్ లెవెల్ రిస్టోర్. ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ ఒక బ్యాకప్ ఉంది. ఈ బ్యాకప్ నేను ఇక్కడికి తీసుకెళ్తా. ఫస్ట్ లెట్ మీ టేక్ ఇట్. సో go to batch 35. Backup, sample DB, copy it. Come over batch 34, MS SQL backup.
ఓకే, ఇక్కడ పెడుతున్నా. ఇప్పుడు నేను ఈ లొకేషన్ నుంచి రీస్టోర్ చేయాలి దీన్ని. సో మామూలుగా రీస్టోర్ చేయాలంటే శాంపిల్ డేటాబేస్ ని ఎలా రీస్టోర్ చేస్తాం? ఇది కమాండ్, అవునా? నేను ఇప్పుడు ఎక్కడున్నా, ఏ ఇన్స్టాన్స్ లో ఉన్నా? 35. Batch 34. నేను ఏ ఇన్స్టాన్స్ లో రీస్టోర్ చేయాలనుకుంటున్నా? Batch 34. సో 34. కనెక్షన్, ఈ సెషన్ కనెక్షన్ ఎలా చేంజ్ చేయొచ్చు? రైట్ క్లిక్, కనెక్షన్, చేంజ్ కనెక్షన్, కనెక్ట్ టు 34, క్లిక్ ఆన్ కనెక్ట్. ఇప్పుడు నేను 34 లో ఉన్నా. ఫైన్. ఇది పాత్, ఈ పాత్ లో ఉంది బ్యాకప్. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఇప్పుడు చూడండి, రీస్టోర్ డేటాబేస్ నేమ్ ఫ్రమ్ డిస్క్ ఈక్వల్ టు ఫైల్ పాత్ ఇచ్చిన రీస్టోర్ ఇట్. ఇది ఏమైంది? వర్క్ అవ్వట్లేదు. ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే, మీరు ఫైల్ లిస్ట్ పాత్ చేంజ్ చేస్తున్నారు. అక్కడ మీరు ఫుల్ బ్యాకప్ తీసుకున్నప్పుడు దాని పాత్ లిస్ట్ లో అది బ్యాచ్ 35 ఇన్స్టాన్స్ లో ఉంటది. ఇక్కడ ఈ ఇన్స్టాన్స్ నేమ్ చూడండి, ఇక్కడ 34 ఉంది కదా. ఈ ఫైల్ పాత్ డిఫరెంట్ ఉంటది అక్కడ. సో ఫైల్ పాత్ మనం చేంజ్ చేసి రిస్టోర్ చేయాలి. ఫైల్ పాత్ చేంజ్ చేయాలంటే అసలు ఫైల్ లిస్ట్ తెలియాలి మనకి. సో ఫైల్ లిస్ట్ తెలియాలి అంటే ఏం చేయాలి? రీస్టోర్ ఫైల్ లిస్ట్ ఓన్లీ ఫ్రమ్ డిస్క్ ఈక్వల్ టు ఈ ఫైల్ నేమ్. డన్, ఎగ్జిక్యూట్ దిస్. ఇప్పుడు ఫైల్ లిస్ట్ వచ్చింది. రెండు వచ్చినాయా? డి అంటే డేటా ఫైల్, ఎల్ అంటే లాగ్ ఫైల్. ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తా చూడండి, విత్ అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఏ పారామీటర్స్ పెట్టిన. లాజికల్ నేమ్, కాపీ దిస్. ఈ లాజికల్ నేమ్ టు ఈ లొకేషన్. ఈ లొకేషన్ లో బ్యాచ్ 34 MySQL బ్యాకప్ కాదు, డేటా లొకేషన్. సో ఇక్కడ MDF పేరేంటి? సో ఇదే లాజికల్ నేమ్ శాంపిల్ డిబి డాట్ MDF. మీకు ఇక్కడ ఏమర్థమైంది చెప్పండి? శాంపిల్ డిబి అనే లాజికల్ నేమ్ ని మనము ఈ పాత్ నుంచి, ఎగ్జిస్టింగ్ ఒరిజినల్ పాత్ నుంచి ఇప్పుడు వేరే పాత్ కి చేంజ్ చేస్తున్నాం. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ హియర్? Move this file to this location, comma, move e file, copy this to this location. ఏ లొకేషన్? డేటా లొకేషన్. బై డిఫాల్ట్ డేటా ఫోల్డర్ లో ఉంటాయి కదా డేటా ఫైల్స్, లాగ్ ఫైల్స్ అన్ని. ఈ డేటా లొకేషన్ కి శాంపిల్ డిబి లాగ్ .ldf. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? చాలా సింపుల్, నేనేం చేయట్లేదు. ఈ రెండు ఫైల్స్ ని ఈ పాత్, ఒరిజినల్ పాత్ ఏంటి? ఏముంది ఒరిజినల్ పాత్? Batch 35 SQL. ఆ పాత్ కాదండి, ఇది రాంగ్ పాత్ లో ఉంది. సో మీరు ఈ పాత్ కి చేంజ్ చేయండి అని చెప్పి దీన్ని ఇక్కడ పెట్టాం. మనం ఏం చేయట్లేదు, బ్యాచ్ 34 తీసుకుంటున్నాం. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇది వర్కౌట్ అవుతుంది. ఇందాక వర్క్ అవ్వలేదు కదా. శాంపిల్ డిబి, ఓకే. రిస్టోర్ ఫైల్ లిస్ట్ ఓన్లీ కొట్టా, రిస్టోర్ హెడ్, ఓకే. ఇప్పుడు ఫైల్ లిస్ట్ అయిపోయింది. సో రిస్టోర్ డేటాబేస్ కొట్టాలి. డేటాబేస్ నేమ్ శాంపిల్ డిబి. నౌ ఇట్ విల్ వర్క్. ఫ్రమ్ డిస్క్ ఈక్వల్ టు with move, find sample db. Let me execute this. Spelling mistake. Restore database name sample db, SAMPLE db. Correct కదా? Just a minute. Spelling ఏంటిది?
కాపీ దిస్. దీనికి తేడా ఏముంది? రిస్టోర్ డేటాబేస్ నేమ్ ఫ్రమ్ డిస్క్ విత్ మూవ్ శాంపిల్ డిబి డేటా. ఇది రాంగ్, మనం చేసింది కరెక్ట్. మనం ఏం చేయలేదంటే ఇక్కడ కోడ్స్ ఇవ్వలేదు, అది ప్రాబ్లం. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సో నాకు ఇక్కడ నాకు కోడ్ తెలుసు అనుకోండి, మీరు చాట్ జీపీటీకి ఇస్తే అది ఈజీ అవుతుంది వెరిఫై చేసుకోవడం. మీకు అస్సలే తెలియదు అనుకోండి, కొంచెం కష్టం అవుతుంది. సో ఈవెన్ దో యూ డోంట్ నో నథింగ్, యూ కెన్ ప్రాంప్టింగ్ లైక్ దిస్. సో దీన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. మీకు మీ మైండ్ లో ఉన్న ఐడియాని ఇక్కడ పెట్టేస్తే మీకు కోడ్ వచ్చేస్తుంది. ఐడియా ఏంటి? ఐ వాంట్ టు రీస్టోర్ శాంపిల్ డిబి ఇన్ అనదర్ ఇన్స్టాన్స్. All files are in default location. ప్రాంప్టింగ్ అంటారు. నేను ఏం చేయాలనుకుంటున్నా? శాంపిల్ డిబిని అనదర్ ఇన్స్టాన్స్ లో రిస్టోర్ చేయాలనుకుంటున్నా. ఫైల్స్ అన్ని డిఫాల్ట్ లొకేషన్ లో ఉన్నాయి. అది కోడ్ ఇస్తా చూడండి. సో ఇప్పుడు అది ఫైల్ లిస్ట్ ఇవ్వలే, మూవ్ ఫైల్స్ ఆల్సో. కాపీ దిస్. మీరు ఏం చేయాల్సిన పని లేదు. ప్రాంప్టింగ్ కరెక్ట్ గా ఇస్తే అది స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది. ఇందులో మన ఫైల్ డీటెయిల్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ అయితే రీప్లేస్ వాడతాం. నౌ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. కంప్లీటెడ్. గో టు 34, రిఫ్రెష్ ఇట్, డేటాబేస్, రిఫ్రెష్ శాంపిల్. వచ్చిందా? ఓన్లీ ఒక థింగ్ ఏంటంటే మీరు డిఫరెంట్ ఇన్స్టాన్స్ లో అంటే దాని అర్థం ఏంటి? ఈ ఫైల్ పాత్ ఏదైనా చేంజ్ అయ్యే సినారియో ఉంటే సేమ్ ఇన్స్టాన్స్ కానీ డిఫరెంట్ ఇన్స్టాన్స్ కానీ విత్ మూవ్ ఆప్షన్ వాడాలి. స్టేట్మెంట్ ఈజ్ వెరీ సింపుల్. స్టేట్మెంట్ ఏంటి? రీస్టోర్ స్టేట్మెంట్ ఏంటి? రీస్టోర్ డేటాబేస్ నేమ్ ఫ్రమ్ డిస్క్ ఈక్వల్ టు పాత్. ఇదే స్టేట్మెంట్. ఎక్స్ట్రా ఏం చేస్తున్నాం ఇక్కడ? విత్ మూవ్ MDF file to different location dot file1.mdf. కాకపోతే మనం ఏం చేయాలి? ఇక్కడ కోడ్స్ పెట్టాలి. ఇందా కోడ్స్ పెట్టడం మర్చిపోయింది. దీనికి కూడా కోడ్ పెట్టాలి, సింగిల్ కోడ్స్. కామా మూవ్ LDF file to different location file1 log comma LDF. Anybody have any doubts? ఇది సింటాక్స్. ఇక్కడ కామా అక్కర్లేదు లాస్ట్ లో. దీన్ని క్లోజ్ చేస్తాం. ఇక్కడికి సెమికోలన్ పెడితే క్లోజ్ అయినట్టు. ఇక్కడ ఏమైనా కష్టంగా ఉందా మీకు? Are we good? No, sir. Can we go ahead? ఓకే. సో ఇప్పుడు రీస్టోర్ సినారియోస్ అన్ని అయిపోయినాయి. ఈ సినారియో కూడా మళ్ళీ కవర్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడే చేసేసా. Now let's come to recovery scenario. There are multiple recovery scenarios. Today we will complete at least one recovery scenario. So multiple scenarios ఏంటంటే పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే అర్థం ఏంటంటే సడన్ గా ఇప్పటికిప్పుడు డేటాబేస్ క్రాష్ అయిపోయింది, ఒక పాయింట్ దగ్గర క్రాష్ అయిపోయింది. అది పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. దాన్ని రికవర్ చేయాలి డేటాబేస్. ఇది మల్టిపుల్ టైమ్స్ మనం ఆల్రెడీ ఇప్పటి వరకు డిస్కస్ చేసాం. ఓకే. పాయింట్ ఇన్ టైం రికవరీ. పాయింట్ ఇన్ టైం రికవరీ అంటే ఏంటంటే, ఓకే, సో ఇది నా డేటాబేస్. టైం ఎంత ఇప్పుడు? సో 8 నుంచి తీసుకుందాం. 8, 9, 10, 11, 12, 1 PM. ఇది టైం లైన్.
సో నా దగ్గర ఇక్కడ ఒక డేటా ఉంది. ఆ డేటా ఏంటంటే ఏబిసి, లేకపోతే టేబుల్స్ లిస్ట్ అనుకోండి. T1, T2 టేబుల్. ఓకే, T1, T2 టేబుల్స్ ఇక్కడ యాడ్ చేశా. 9 o'clock కి ఒక అడిషనల్ టేబుల్ యాడ్ అయింది. దట్ ఈస్ T1, T2 అడిషనల్ గా T3. 10 o'clock ఏమైందంటే 10:30కో 10:20కో ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు, ఎప్పుడో డిలీట్ బై మిస్టేక్ T2ను ఎవరో డిలీట్ చేశారు. అదే టయానికి T4ని యాడ్ చేశారు. ఏమైంది ఇక్కడ 10 o'clock కి? T2 డిలీట్ అయింది, T2 మిస్ అయింది. T4 యాడ్ అయింది. ఓకే, 11 o'clock కి మళ్ళీ T1, T3, T4 దాంతో పాటు T5 యాడ్ అయింది. 12 o'clock కి మనకు అర్థమైపోయింది సినారియో. ఆ టేబుల్ మిస్ అయింది, ఎవరో వెళ్ళి చెక్ చేశారు, ఆ టేబుల్ కనిపించట్లేదు, T2 టేబుల్. ఇప్పుడు నా దగ్గర టైం టు టైం ఫుల్ బ్యాకప్స్ ఉన్నాయి, డిఫరెన్షియల్ బ్యాకప్స్ ఉన్నాయి, లాగ్ బ్యాకప్స్ ఉన్నాయి. నేను బ్యాకప్ ని రీస్టోర్ చేశాను అనుకోండి. మన థంబ్ రూల్ ఏంటి? ఫుల్ బ్యాకప్ రీస్టోర్, ఫుల్ బ్యాకప్, రీసెంట్ ఫుల్ బ్యాకప్, రీసెంట్ డిఫరెన్షియల్ బ్యాకప్, డిఫరెన్షియల్ రీసెంట్ లాగ్ బ్యాకప్. లాగ్స్. అది మీరు 11 గంటలకు చేస్తే 11 డేటానే వస్తుంది, 10 గంటలకు చేస్తే 10 డేటానే వస్తుంది, 9కి చేస్తే 9 డేటానే వస్తుంది. సో ఎగ్జాక్ట్ టైం తర్వాత అంటే ఎగ్జిస్టింగ్ డేటాబేస్ మనకు హెల్దీగా ఉంది, దీనికి ఇది క్రాష్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 గంటలకు డిలీట్ అయిందని 10 గంటల వరకు రీస్టోర్ చేసామనుకో, మనకు T1 వస్తుంది, T3 వస్తుంది, T4 వస్తుంది. ఓకే, 9 గంటలకే క్రాష్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. T1, T2, T3 వరకు రికవర్ చేసినాం, కానీ ఆ T3 తర్వాత మనకు T4, T5 కూడా యాడ్ అయినాయి కదా, ఇవి రావు. ఇలాంటి కండిషన్స్ లో ఏం చేస్తామంటే పాయింట్ ఇన్ టైం రికవరీ అంటాం. ఆ ఎగ్జాక్ట్ పాయింట్ వరకు ఎప్పుడైతే క్రాష్ అయిందో, డిలీట్ అయిందో, ఆ డిలీట్ అయిన పాయింట్ వరకు వేరే నేమ్ తో వేరే డేటాబేస్ ని రిస్టోర్ చేస్తాం. ఇది DB1. ఇదేంటంటే DB1 కాపీ. ఎక్కడి వరకు? ఆ T2 డిలీట్ అయ్యేంత వరకు, డిలీట్ అయ్యే ముందు సెకండ్ వరకు. ఓకే, ఇప్పుడు మనకు T2 వచ్చిందా వేరే డేటాబేస్ లో? ఇది వేరే డేటాబేస్. T2 వచ్చిందా మనకు? మీకు అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? ఎనీబడి హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్? కన్ఫ్యూజన్ ఉంటే ఆపేస్తా, మీరు ఓకే అంటే కంటిన్యూ చేద్దాం. ఎస్ అర్థమవుతుంది. కంటిన్యూస్. ఒక్క నిమిషం. కంటిన్యూస్. ఓకే, చూడండి మళ్ళీ సినారీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది నా డేటాబేస్. సో 7, 8, 9, 10, 11, 12, 13. 7 వరకు T1 అనే ఒక టేబుల్ ఉంది. 8 కి T1 తో పాటు T2 యాడ్ అయింది. 9 కి T1, T2, T3 యాడ్ అయినాయి. 10 కి T1, T2 డిలీట్ చేసినారు బై మిస్టేక్. ఎవరు డిలీట్ చేసినారో, ఎందుకు డిలీట్ చేసినారో తెలియదు. T3, T4 యాడ్ అయింది. 11 కి T1, T3, T4, T5 యాడ్ అయింది. 12 o'clock వచ్చేసరికి ఎవరికో ఆ టేబుల్ అవసరమైంది T2, వెళ్ళి చెక్ చేశారు, ఇక్కడ అర్థమైంది మనకి
డేటాబేస్ క్రాష్ కాలే. ఈ డేటాబేస్ ఈజ్ వెరీ హెల్తీ. DB1 డేటాబేస్ ఈజ్ వెరీ హెల్తీ. డేటాబేస్ కి ఏ ఇష్యూ లేదు. ఇష్యూ ఏంటంటే ఒక టేబుల్ డిలీట్ అయింది. అది ఎవరు డిలీట్ చేశారో, ఏ టైంలో డిలీట్ చేశారో తెలియదు. ఫైనల్ గా డిలీట్ అయిందని తెలిసింది. ఇప్పుడు మన దగ్గర రెండే దారులు. ఒక దారి ఏంటి, ఆ T2 వరకు డేటాబేస్ ని మనము రిస్టోర్ చేయొచ్చు. లేదా ఈ పాయింట్ వరకు రిస్టోర్ చేసామనుకో అది డిలీట్ అయిపోతుంది. ఎంటైర్ డేటాబేస్ ని రిస్టోర్ చేసామనుకో మళ్ళీ T5 వరకే వస్తుంది, కానీ T2 అంటే డిలీటెడ్ డేటానే బ్యాకప్ లో ఉంది మనకు. మీకు అర్థమవుతుందా సినారియో? మనం ఇక్కడ ఒక బ్యాకప్ తీసుకున్నాం అనుకోండి, 7 o'clock తీసుకున్న బ్యాకప్ లో T1 వస్తుంది, 8 లో T1 T2, 9 లో T1 T2 T3, 10 o'clock లో తీసుకున్న బ్యాకప్ లో డిలీట్ అయిన ఫైలే వస్తుంది. అంటే T2 డిలీట్ అయ్యి మిగతా డేటా మాత్రమే వస్తుంది. ఓకే సో Yes, మనకి ఇది ఇన్వాలిడ్, ఇది ఉపయోగం లేదు మనకి. సో నేను ఏం చేస్తానంటే ఈ DB1 నే ఇంకొక పేరుతో డిలీట్ అవ్వక ముందు ఉన్న టైం వరకు ఆ టైం ని ఫైండ్ అవుట్ చేసి వేరే చోట రిస్టోర్ చేస్తా. దీనికి వేరే పేరు పెట్టుకుంటా, అనదర్ నేమ్ DB. సో నాకు ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ని నేను టచ్ చేయట్లేదు. ఇంతవరకు డిలీట్ అయ్యే ముందు వరకు వేరే పేరు మీద డేటాబేస్ ని రిస్టోర్ చేశా. ఇస్ ఇట్ క్లియర్? ఇంతవరకు క్లియరా? yes sir. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ డేటాబేస్ లోంచి నాకు డిలీట్ అయిన టేబుల్ ఏదైతే ఉందో T2 దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పెట్టేస్తా. అర్థమైందా సినారియో? ఇప్పుడు మనకు కావాల్సిన T2 కూడా ఇక్కడికి వచ్చేసింది కదా. సార్. Yes sir. దీన్ని డిలీట్ చేసేసుకుంటా, ఇంకా ఇది నాకు అనవసరం. దీన్ని పాయింట్ ఇన్ టైం రికవరీ అంటాం. అంటే ఎగ్జాక్ట్ పాయింట్ వరకు మిల్లీ సెకండ్లతో సహా. ఇప్పుడు చూడండి, T2 డిలీట్ అయింది, T3 క్రియేట్ అయింది సేమ్ టైం అనుకోండి, లేకపోతే T4 క్రియేట్ అయింది అనుకోండి. సో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 9:51 seconds, ఓకే, 350 మిల్లీ సెకండ్స్ కి అయింది అనుకుందాం, 330 మిల్లీ సెకండ్స్ కి అయింది అనుకుందాం. ఓకే, ఇది 31 మిల్లీ సెకండ్స్ కి అయింది అనుకుందాం. ఆ 1 మిల్లీ సెకండ్ తేడాతో T4 క్రియేట్ అవుతుంది, T2 డిలీట్ అవుతా ఉంది. సో ఈ T4 డిలీట్ అవ్వక ముందు ఆ 1 మిల్లీ సెకండ్ టైం కి మనం రిస్టోర్ చేయాలి డేటాబేస్. అది పాయింట్ ఇన్ టైం రికవరీ. అంటే మనము టైం ట్రావెల్ చేస్తున్నట్టు పాస్ట్ లోకి వెళ్ళి ఎగ్జాక్ట్ సెకండ్స్ తో సహా ఒక పాయింట్ లో మనం రిస్టోర్ చేస్తున్నాం. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. సో No, ఇప్పుడు sir. పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ చూద్దాం, ఈ రోజు క్లోజ్ చేద్దాం. టుమారో వి విల్ డిస్కస్ పాయింట్ ఇన్ టైం రికవరీ. పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఈజ్ వెరీ ఈజీ, మనం ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాం. సో రైట్ నౌ శాంపిల్ DBలో ఉన్నాం కదా, శాంపిల్ DBని రిస్టోర్ చేద్దాం. చూడండి, ఓకే, శాంపిల్ DB ఫైన్, కమ్ హియర్, drop all connections and delete it. Delete. Okay. Before deleting it, we need to maintain backup strategy. కంపెనీలో మీరు చేసినా చేయకపోయినా టైం టు టైం బ్యాకప్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. ఓకే, ఆల్రెడీ ఓకే, బ్యాకప్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ చెక్ చేయాలి మనం? 2 tables చెప్పాను మీకు. వాట్ ఆర్ ద 2 tables లిస్ట్? Sam. ఈ 2 tables గుర్తున్నాయా? ఎక్కడ ఉంటాయి ఇవి? బ్యాకప్ సెట్ ఇస్ ఇన్ మీడియా సెట్. MSDB డేటాబేస్ లో ఉంటాయి. 2 dots ఎందుకు ఇచ్చిన అంటే మీరు ఒక డాట్ ని DBO స్కీమా కింద కన్సిడర్ చేయొచ్చు, లేదా DBO డాట్ ఇవ్వచ్చు. సో మీరు ఒక డేటాబేస్ లో నుంచి ఇంకో డేటాబేస్ లో ఉన్న టేబుల్ ని చూడాలంటే ఫుల్ నేమ్స్ ఇవ్వాలి. ఇది డేటాబేస్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ MSDB DBO బ్యాకప్ సెట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ MSDB DBO బ్యాకప్ మీడియా ఫ్యామిలీ. సో ఇవి లిస్ట్ అన్నమాట. కానీ ఇదంతా మల్టిపుల్ డీటెయిల్స్ ఉంటాయి, మనకు అవసరం లేని డీటెయిల్స్ కూడా చాలా ఉంటాయి. వీటిలో మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ వరకు తీసుకోవాలనుకుంటే వీటిని జాయిన్ చేసుకోవాలి. నేను జాయిన్ చేస్తున్నా. జాయిన్ ఏ టేబుల్ ని? MSDB ఈ టేబుల్ ని, సారీ MSDB.dbo. సో దీనికి ఒక అలియాస్ నేమ్ ఇవ్వాలి. దీన్ని B అనుకుంటాను, లేకపోతే దీన్ని A అనుకుంటా, దీన్ని B అనుకుంటా. టేబుల్ నేమ్. సో
సో ఇక్కడ జాయిన్ ఆన్ దేని మీద, ఏ టేబుల్లో మీడియా సెట్ ఐడి కామన్ కాలం, బి టేబుల్లో మీడియా సెట్ ఐడి, రెండిట్లో సేమ్ కాలం ఏది ఉందో అది. ఇందులో నాకు అంతా ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏంటంటే బ్యాకప్ సెట్ నేమ్, ఫైన్, బ్యాకప్ సెట్ ఐడి, జస్ట్ డేటాబేస్ నేమ్, ఓకే, బ్యాకప్ ఫినిష్ డేట్, ఫిజికల్ లొకేషన్, బి డాట్ ఫిజికల్ డివైస్ నేమ్, ఇవన్నీ ఏ టేబుల్లో ఉన్నాయి. కాలం లిస్ట్ ఇస్తున్నా నేను, ఏం చేయట్లేదు ఇక్కడ. తర్వాత ఏ డాట్ టైప్, చాలండి. సో ఇది నేను రాసుకున్న కమాండ్. మీకు ఇది నెట్ లో కూడా దొరుకుతుంది, ChatGPT కూడా ఇస్తుంది. ఆర్డర్ బై రాసుకుంటా, ఇక్కడ ఆర్డర్ లో రావాలి కాబట్టి ఆర్డర్ బై DESC, ఫైన్, ఎగ్జిక్యూట్ దిస్. ఆర్డర్ బై ఏ కాలం, బ్యాకప్ ఫినిష్ డేట్, DES, ఎగ్జిక్యూట్ దిస్. ఇది లిస్ట్ మనకు కావాల్సింది, ఫుల్ బ్యాకప్ అయ్యేది. సో ఇందులో శాంపిల్ డేటాబేస్, ఇది చెక్ చేస్తే మనకు డేటాబేస్ లిస్ట్ వచ్చేస్తుంది. ఇందులో శాంపిల్ డేటాబేస్ అనేది బ్యాకప్ స్ట్రాటజీ ప్రకారం టైం టు టైం ఫుల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకుంటున్నారా, తీసుకోవట్లేదా? ఓన్లీ ఫుల్ బ్యాకప్ ఒక్కసారి తీసుకున్నారు అంతే. ఓకే, టు క్రియేట్ సినారియో, ఆ సినారియోని రీక్రియేట్ చేయడానికి నేను బ్యాకప్, ఓకే, ఇక్కడ ఇంకొక ఫిల్టర్ కూడా చేయొచ్చు. వేర్ కండిషన్ రాస్తా చూడండి, వేర్ డేటాబేస్ నేమ్ ఈక్వల్ టు ఓన్లీ శాంపిల్ DB, మిగతా అన్ని నాకు అనవసరం. ఎగ్జిక్యూట్. సో ఫుల్ బ్యాకప్ ఒక్కటే ఉంది. ఓకే, కంపెనీలో టైం టు టైం రిస్టోర్స్ బ్యాకప్ స్ట్రాటజీ ఉంది అనుకుందాం. సో మనం టైం టు టైం బ్యాకప్ తీసుకుందాం. సో డిఫరెన్షియల్ బ్యాకప్ కమాండ్ ఏంటి, ఇక్కడ ఉంది. ఫుల్ బ్యాకప్ ఆల్రెడీ తీసుకున్నాం, డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకుంటున్నాం. డిఫరెన్షియల్ బ్యాకప్ ఎప్పుడు తీసుకుంటున్నాం, 10/22, ఫైన్. లేకపోతే డిఫరెన్షియల్ బ్యాకప్ 1 అనుకుందాం, కన్ఫ్యూజన్ లేకుండా. ఎగ్జిక్యూట్ దిస్, డన్. తర్వాత లాగ్ బ్యాకప్ తీసుకుందాం, లాగ్ బ్యాకప్ 1, డన్, కంప్లీటెడ్. తర్వాత మళ్ళీ డిఫరెన్షియల్ బ్యాకప్, ఇంకొక లాగ్ బ్యాకప్ తీసుకుంటా. అంటే ఇది ఇప్పుడు మనం తీసుకోకూడదు, ఆల్రెడీ టైం టు టైం అది తీసుకుంటా ఉండాలి. సో మీకు ఒక స్ట్రాటజీ రీక్రియేట్ చేస్తున్నా, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు పోయి టైం టు టైం బ్యాకప్స్ తీసుకుంటున్నాం. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నాకు డేటాబేస్ డిలీట్ అయింది. డిలీట్ ఇట్, క్లోజ్ కనెక్షన్స్. ఓకే, డేటాబేస్ డిలీట్ అయింది. దీన్ని పాయింట్ ఆఫ్ క్రాష్ అంటారు. పాయింట్ ఆఫ్ క్రాష్ మనకి ఎక్కడి వరకు డిలీట్ అయింది, 10/23 వరకు డిలీట్ అయింది. ఫైన్, డేటాబేస్. ఇప్పుడు మనము డిలీట్ అవుతానే ఒక డేటాబేస్ ని రికవర్ చేయాలంటే, డిలీటే కాదు, అది కరప్ట్ కూడా అయ్యుండొచ్చు. కరప్ట్ అయితే మనం రికవర్ చేయాలంటే ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. అవైలబుల్ బ్యాకప్ లిస్ట్ అంతా కనిపిస్తుంది. సారీ, నేను డిలీట్ చేసేటప్పుడు చిన్న పొరపాటు చేశాను. రైట్ క్లిక్ డిలీట్ కొట్టేటప్పుడు డిలీట్ బ్యాకప్ హిస్టరీ కూడా కొట్టేస్తా చూడండి. డిలీట్ బ్యాకప్ అండ్ రిస్టోర్ హిస్టరీ ఇన్ఫర్మేషన్, ఇది చేయకూడదు. ఓకే, ఫైన్. I'll recreate all the scenario one more time. Just a minute. ఎంత పని జరిగింది. డిలీట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫుల్ బ్యాకప్ ఇది, ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డిఫరెన్షియల్ బ్యాకప్ diff1
execute this, done. Log 1, execute this, done. Okay, now this is ready. Go on delete. ఇది అన్చెక్ చేయండి, క్లోజ్ ఎగ్జిస్టింగ్ కనెక్షన్స్. ఓకే, ఇప్పుడు డిలీట్ అయింది. సో మనకు డేటాబేస్ క్రాష్ అయింది, డిలీట్ అయింది. ఇప్పుడు క్రాష్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు మనం రిస్టోర్ చేయాలి. ఎలా రిస్టోర్ చేయాలి? ఫస్ట్ థింగ్, అక్కడికి వెళ్ళి అసలు అవైలబుల్ బ్యాకప్స్ ఏమున్నాయో చెక్ చేయండి. ఎగ్జిక్యూట్ ఇట్. లో రిస్టోర్ చేసామన్నీ. ఓకే, 34 లోనే చెక్ చేద్దాం ఉన్నాను. శాంపుల్ డిబి ఫైన్. ఇదే జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి మనం ఎక్కడ ఏ ఆపరేషన్ చేస్తున్నాం. ఓకే, సో ఇవి స్ట్రాటజీస్, బ్యాకప్ స్ట్రాటజీస్. మనకు టైం టు టైము ఫుల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్ అన్ని టైం టు టైం చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏమైందంటే డిలీట్ చేయండి. నేను చూడండి, కరప్ట్ చేస్తా. కరప్ట్ ఎలా చేస్తున్నా? MDF ఫైల్ ని డిలీట్ చేస్తున్నా. రైట్ క్లిక్, గో టాస్క్, మేక్ ఇట్ ఆన్ ఆఫ్లైన్, క్లిక్ ఆన్ ఓకే. Go to data file location. Where is data file? Here it is. So sample db.mdf. MDF file ki something ఏదో ప్రాబ్లం వచ్చింది. దీన్ని ఏమంటామంటే డేటాబేస్ క్రాష్ అంటాం. MDF ఫైల్లో పేజ్ కరప్షన్ ఏదో జరిగింది, డేటాబేస్ క్రాష్ అయింది. మీరు చూసేటానికి ఇది ఆఫ్లైన్ లో ఉంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఆఫ్లైన్ లో ఉంటే దాన్ని ఆన్లైన్ లోకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. ట్రై దిస్ టాస్క్, బ్రింగ్ ఇట్ ఆన్లైన్. ఓకే, ఎర్రర్ వస్తుంది. ఏంటి ఎర్రర్? వాట్ ఈస్ ద ఎర్రర్? Unable to open the physical file. Unable to open MDF file. MDF ఫైల్ లో ఏదో ఇష్యూ వచ్చింది, మీకు అర్థమైంది. ఇది ఇప్పుడు చూడండి, రికవరీ పెండింగ్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇది డేటాబేస్ క్రాష్ అయిందని అర్థం. ఓకే, ఇప్పుడు దీన్ని నేను రికవర్ చేయాలా? డేటాబేస్ క్రాష్ ఏమైనా గుర్తొచ్చిందా? టైల్ లాగ్ బ్యాకప్. వెరీ గుడ్. డేటాబేస్ క్రాష్ అంటేనే ఫస్ట్ మీరు దేని గురించి ఆలోచించాలి? టైల్ లాగ్ బ్యాకప్ గురించి ఆలోచించాలి. ఫస్ట్ ఒక టైల్ లాగ్ బ్యాకప్ అయితే తీసేసుకోండి. టైల్ లాగ్ బ్యాకప్ ఎలా తీసుకోవాలి? బ్యాకప్ బ్యాకప్ లాగ్ డేటాబేస్ నేమ్, డేటాబేస్ అక్కర్లేదు. శాంపుల్ డిబి Database. టు డిస్క్ ఈక్వల్ టు సేమ్ శాంపుల్ డిబి డాట్ టైల్ లాగ్ డాట్ టిఆర్ With no Then- truncate. with No no truncate. Fine. Let me execute this. Done. టైల్ లాగ్ బ్యాకప్ వర్కౌట్ అయింది. డేటాబేస్ రికవరీలో ఉన్నా. ఇప్పుడు ఒక్కసారి పోయి చెక్ చేయండి. ఇదంతా మీకు డేటాబేస్ హిస్టరీ, అంటే డేటాబేస్ బ్యాకప్ స్ట్రాటజీ. టైం టు టైం మీరు తీసుకున్న బ్యాకప్లు అన్ని అందుబాటులో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? కరెంట్ అవైలబుల్ బ్యాకప్స్ లో నుంచి వాట్ ఈస్ ద రీస్టోర్ థంబ్ రూల్? రీస్టోర్ థంబ్ రూల్ ఏంటి? Full backup. Take the full backup of database. రీసెంట్ ఫుల్ Recent బ్యాకప్. అది full మర్చిపోదు backup. మీరు. రీసెంట్ ఫుల్ బ్యాకప్, Recent differential backup. రీసెంట్ డిఫరెన్షియల్ బ్యాకప్, Differential backup. recent log Log backups, backup. all log backups And after log. differential backup,
ఫైనల్ గా ఏంటి? ఫైనల్ గా ఏంటి? మనం టైల్ లాగ్ బ్యాకప్ తీసుకున్నాం Tail కదా. log టైల్ లాగ్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. Yes, sir. దీన్ని మనకి ఇక్కడ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసాము. లిస్ట్ అంతా వచ్చింది. సో ఇది 9:56కి, ఇది 10:22కి టైం కింద నుంచి పైకి పోతాం. సో వాట్ ఈస్ ద డి అంటే మెయిన్ ఫుల్ బ్యాకప్. ఓకే. సో ఐ అంటే డిఫరెన్షియల్ బ్యాకప్, ఎల్ అంటే లాగ్ బ్యాకప్. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అవైలబుల్ ఫుల్ బ్యాకప్? టైం చెప్పండి. 10:25. 10:25 అవునా? ఇదే కిందది సార్ 10:20. సో డి ఉంది కాబట్టి ఇది ఫుల్ బ్యాకప్. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. సో మనము ఇది తీసుకోవాలి ఫస్ట్. ఓకే, లెట్ మీ కాపీ దిస్. ఫైన్. సో ఇది కాపీ చేసుకుంటున్నా. ఇది ఫుల్ బ్యాకప్ ఇన్ఫర్మేషన్, మనకు అవైలబుల్ ఫుల్ బ్యాకప్. మళ్ళీ ఎక్కడికి వెళ్ళండి. తర్వాత వాట్ ఈస్ ద లేటెస్ట్ అవైలబుల్ డిఫరెన్షియల్ బ్యాకప్? ఇది కదా. ఇదే కాదు. Fifth one, sir. Fifth one. ఓకే, Fifth one. దిస్ వన్ ఇస్ ద లేటెస్ట్ అవైలబుల్. ఎందుకంటే మనకు పాయింట్ ఆఫ్ క్రాష్ 10:29కి, 10:29 నుంచి రీసెంట్ ఫుల్ బ్యాకప్ అంటే ఇది. రీసెంట్ డిఫరెన్షియల్ బ్యాకప్ అంటే ఆల్రెడీ ఒకటి ఉంది, దానిపైన ఇంకోటి ఉంది. ఇది కాపీ దిస్, మేక్ ఇట్ హియర్. ఓకే, నెక్స్ట్ రీసెంట్ ఫుల్ బ్యాకప్ అయిపోయింది, రీసెంట్ డిఫరెన్షియల్ బ్యాకప్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? Log. Log backup. All available log backups after differential backup. So this one and this one. Copy this. Final గా ఏంటి? tail log backup. Tail Tail log. log. Copy this. ఇవన్నీ రిస్టోర్ చేస్తే మీకు డేటాబేస్ రిస్టోర్ అవుతుంది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? No, sir. ఇప్పుడు చేసి No. చూపిస్తా, చూడండి. ఓకే, సో ఇది ఫుల్ బ్యాకప్ కదా. ఫస్ట్ ఫుల్ బ్యాకప్ రిస్టోర్ చేయాలి. బ్యాకప్ డేటాబేస్. ఓకే, రీస్టోర్ డేటాబేస్. డేటాబేస్ నేమ్ sample db from disk equal to From this. ఇది పాత్. నేను రిస్టోర్ చేస్తున్నా చూడండి. ఓకే, ఇది ఆల్రెడీ ఉంది కదా డేటాబేస్. సో విత్ రీప్లేస్ పెడతా. విత్ రీప్లేస్. ఎగ్జిక్యూటెడ్, డన్, కంప్లీటెడ్. Now full backup complete అయిందా? Now let's come to differential backup. With differential అక్కర్లేదు, దీనికి రీప్లేస్ కూడా అక్కర్లేదు. Now let's try this. ఎర్రర్ వస్తుంది చూడండి. ఏంటి ఎర్రర్? ఎర్రర్ ఏంటంటే మీరు వన్స్ దీని స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తూనే డేటాబేస్ ఆన్లైన్ లోకి వచ్చేసింది చూడండి. డేటాబేస్ ఆన్లైన్ లో ఉన్నప్పుడు దీంట్లో రిస్టోర్ సినారియో యాక్సెప్ట్ అవ్వదు. ఓకే, డేటాబేస్ ఎప్పుడు రికవరీ స్టేట్ లో ఉన్నప్పుడు మాత్రమే దీని మీద డిఫరెన్షియల్ బ్యాకప్ కానీ లాగ్ బ్యాకప్ కానీ రిస్టోర్ చేయొచ్చు. సో అలాంటప్పుడు మనం చిన్న పొరపాటు ఏం చేసామంటే, పొరపాటు కదా, నేను కావాలనే చేశాను. సో ఇక్కడ విత్ రీప్లేస్ ఫైన్, ఇక్కడ నో రికవరీ పెట్టాలి. అది రికవర్ అవ్వకూడదు. డేటాబేస్ రికవరీ పెండింగ్ లోనే ఉండాలి. రికవరీ అయిందా మీరు నెక్స్ట్ బ్యాకప్ ని రీస్టోర్ చేయలేరు. ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూట్ దిస్. ఇప్పుడు చూడండి, రిఫ్రెష్. ఏమొచ్చింది? రీస్టోరింగ్ స్టేట్ లోకి వచ్చిందా? Yes, sir. ఇది రీస్టోరింగ్ Yes, sir. స్టేట్. ఇది ఆన్లైన్ లోకి వచ్చిందంటే ఫర్దర్ బ్యాకప్స్ ని మీరు మళ్ళీ రీస్టోర్ చేయలేరు దాని మీద. సో మీకు లాస్ట్ టైల్ లాగ్ బ్యాకప్ రీస్టోర్ చేసేంత వరకు మీరు విత్ నో రికవరీ మెన్షన్ చేయాలి. మీరేం మెన్షన్ చేయకపోతే రికవరీ తీసుకుంటుంది ఆటోమేటిక్ గా. రికవర్ అయిపోద్ది. రికవర్ అయిందంటే మళ్ళీ మనం ఫర్దర్ చేయలేము. ఓకే, సో నో రికవరీ పెట్టాను, ఇది అయింది. వెరీ గుడ్. నౌ లెట్స్ కమ్ టు హియర్ డిఫరెన్షియల్ బ్యాకప్. ఇది కూడా నో రికవరీ పెడుతున్నా, విత్ నో రికవరీ. ఎగ్జిక్యూట్ దిస్.
ఓకే. ఇంతకు ముందు సమ్ ఇష్యూ వచ్చిందంటుంది. లెట్ మీ డిలీట్ దిస్ ఫస్ట్. మనం 2 సార్లు రికవరీ చేసి నో రికవరీ చేసాం కదా! దానివల్ల ఇష్యూ వచ్చింది. ఫైన్. ఇప్పుడు చూడండి. ఫస్ట్ నుంచి వస్తుంది. విత్ నో రికవరీ ఫుల్ బ్యాకప్. డన్ కంప్లీటెడ్. విత్ నో రికవరీ డిఫరెన్షియల్ బ్యాకప్. Because database has not restored in correct earlier state. Restore database name from disk equal to the differential backup. Okay, leave it for now. Tomorrow we will continue from here. ఈ డెమో చాలా ఈజీ. మనం కొంచెం కాంప్లికేట్ చేసాము. రేపు ఇంకా క్లియర్ గా చెప్తా. సో మనం ఏం చేయాలంటే రీసెంట్ ఫుల్ బ్యాకప్, రీసెంట్ డిఫరెన్షియల్ బ్యాకప్, తర్వాత ఉన్నటువంటి లాగ్ బ్యాకప్స్, ఓకే, ఫైనల్ గా టైల్ లాగ్ బ్యాకప్, ఇవన్నీ రిస్టోర్ చేస్తే వర్కౌట్ అయిపోతుంది. ఇంకా గ్రాఫికల్ గా కూడా చేయొచ్చు ఇది. లెట్ మీ ట్రై ఇన్ గ్రాఫికల్ వే. ఓకే, రైట్ క్లిక్, రిస్టోర్ డేటాబేస్, డివైస్, click on here, add. So sample DB, what is the recent full backup 1, recent differential backup, అన్ని backups తీసుకున్నాం. Full backup 2, differential backup 2, తర్వాత log backup సెకండ్ నుంచి 4, 5, 6 అండ్ tail lag backup. గ్రాఫికల్ గా ఏంటంటే కొంచెం ఈజీ, అన్ని కలిపి ఒకేసారి మనం కాపీ చేసుకోవచ్చు. ఫైన్. సో అన్ని ఒకేసారి పెడుతున్నాం కాబట్టి విత్ రికవరీ పెట్టేయచ్చు, ఏం కాదు. క్లిక్ ఆన్ ఓకే. ఓకే, అగైన్ వి గట్ ఎర్రర్ ఈస్ doesn't exist. Fine. SAMPLT restore can only create a database when restoring either full backup fine. I'm stopping from here. Tomorrow we will discuss on detail. ఇది ఈజీనే సినారియో, వెరీ ఈజీ.